దాదాపు 600 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు. ఆయన ఇటీవల నాకు హిమాలయాలలో నేను సంచారం చేస్తున్నప్పుడు కనిపించాడు. నీ పేరేమిటంటే ఆయన జిన్యంగ్ అని చెప్పాడు. సంస్కృతంలో ఆయనకు వేరే పేరు ఉన్నది, కౌశిక యోగి అని చెప్పి. సరే, అది ఇప్పటికీ కూడా హిమాలయాలలో వందల వేల సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యోగీశ్వరులు ఉన్నారు. భౌతిక శరీరాలతో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఈ భోగనాథుడు ఆ శరీరంలో ఉన్నాడు. చైనాలో అగస్త్యుని యొక్క శిష్యుడు కుర్తాడ యోగి. నేను కుర్తాడానికి వెళ్ళిన తర్వాత అక్కడ యోగులు ఎవరు, ఏమిటి, వీళ్ళ జీవిత చరిత్రలు ఏమిటి, ఎవరెవరు ఇక్కడికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు. సరే, మౌనస్వామి అన్నాడు నాతోటి, మనం ఇద్దరము మొదటిసారి ఇక్కడికి 4000 సంవత్సరాల కింద వచ్చామయ్యా అన్నాడు ఆయన సమాధిలో నుంచి మాట్లాడుతూ. ఎందరో మహాపురుషులు వచ్చారు, వస్తున్నారు, వస్తారు. సరే, ఈ బోయాంగ్ గురువు గారిని మళ్ళీ చూడాలి అని అనుకున్నాడు. మళ్ళీ కొత్తాడ వచ్చి అగస్త్యుని చూడాలి, గురువు గారిని చూడాలా అనుకున్నాడు. గొప్ప యోగి, మహాపురుషుడు ఒక 3 శిష్యులతో బయలుదేరి ఆయన చైనా నుంచి ఇండియాకి వచ్చాడు. వస్తూ వస్తూ ఆయనతో పాటు ఆయన ఒక కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్కను కూడా తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చే మార్గంలో కుర్తాడులో పెద్ద కొండలు ఉన్నాయి, పొదిగై కొండలు అని అంటారు. ఆ పొదిగై కొండల మీద జలపాతం పడుతూ ఉంటుంది. వాళ్ళ తమిళ దేశంలో కుర్తాడం జలపాతాలు అంటే కొన్ని వేల లక్షల మంది వస్తారు ఆ వర్షాకాలం సీజన్లో. ఆ జలపాతాలలో స్నానం చేస్తే వ్యాధులు పోతాయి అని వాళ్ళ యొక్క విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం. అర్ధరాత్రి కూడా 12 గంటలకు వెళ్ళినా సీజన్లో స్నానానికి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అట్లాంటిది అనుకోండి, ప్రకృతి సుందరమైనటువంటి ప్రదేశం అది. మౌనస్వామి మొట్టమొదటిసారి పొదిగై కొండల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన మీద వారి గురువు గారు అచ్యుతానంద స్వామి అని ఉన్నాడు. హిమాలయ యోగి, నాథ సంప్రదాయానికి చెందినవాడు, చౌడంగి సారంగనాథుడి యొక్క శిష్యుడు అచ్యుతానంద స్వామి వచ్చాడు. స్వామి నిఖిలేశ్వరానంద వచ్చాడు, మహాయోగి, 10,000 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు. వాళ్ళు ముగ్గురు కూడా కొండల దగ్గరికి మీదికి వచ్చారు. మౌనస్వామి, నువ్వు ఇక్కడ ఉండు, ఇంకా కుర్తాడంలో అని చెప్పి వాళ్ళిద్దరూ వాడు వెళ్ళవలసిన చోట్లకు వాళ్ళు వెళ్ళారనుకోండి. అలా ఈ భోగనాథుడు, ఈ బోయాంగ్ శిష్యులతో కుక్కతో ఆ కొండ మీదకి వచ్చాడు. ఇంకా కొండ దిగి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. సరే, వచ్చాడు, అక్కడ ఉన్నాడు, చెప్పాడు, ఇంకా నేను గురువు గారి దగ్గరికి వెళ్తున్నాను, రేపు పొద్దున వెళ్తాము, ఈలోపు మీకు ఉపకారం చేస్తాను అన్నాడు ఆయన. నేను మంత్రశక్తితోటి ఔషధుల యొక్క రహస్యములను కూడా తెలుసు కనుక నేను కొన్ని గుటికలు తయారు చేశాను, మాత్రలు. ఆ మాత్రలు కనుక వేసుకుంటే మరణం రాదు. కావాలంటే చూడండి, మీకు ఇస్తాను శిష్యులకు అన్నాడు. అందరికీ తలా ఒక మాత్ర ఇచ్చాడు. అక్కడ కుక్క ఉన్నది, ఆ కుక్క నోట్లో ఒక మాత్ర వేసాడు. ఆ మాత్ర వేసిన 1 నిమిషానికి కుక్క కాస్త పడి చచ్చిపోయింది అక్కడ. శిష్యుల్లో పెద్ద శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుడికి ఇచ్చాడు. వాడు నోట్లో వేసుకున్నాడు, మింగాడు. వాడు కింద పడ్డాడు, వాడికి గుండె కొట్టుకోవటం లేదు. తాను మిగతా 2 శిష్యులు ఉన్నారు, 2 శిష్యులకు చెరకు మాత్రం ఇచ్చాడు. వాళ్ళు వేసుకోలే, చూస్తున్నారు. కుక్క వేశాడు, కుక్క చచ్చింది. పెద్దన్నగారికి ఇచ్చాడు, శిష్యులు పెద్దవాడు, ఆయన కింద పడ్డాడు. గురువు గారు మిగతావి మింగాడు, ఆయన కూడా కింద పడ్డాడు. ఇదేదో గురువు గారు మాత్రలు పొరపాటును చేసి ఉంటాడు, ఏదో రాంగ్ కాంబినేషన్ ఏదో జరిగి ఉంటుంది. అమృతం మొదలు విషం తయారైపోయింది, ఇవి వేసుకుంటే మనం కూడా చస్తాము, మనం సావకూడదు అని అనుకున్నారు. చూశారు, వాళ్ళు ఎంతసేపటికి లేవరు. గురువు గారు పడిపోయినాడు, శిష్యుడు పడిపోయినాడు, కుక్క పడిపోయింది. ఇంకా వీళ్ళకి శవ సంస్కారాలు చేయాలా, కిందికి దిగి ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని పెంచుకొచ్చి ఈ శవాలన్నింటికీ కూడా దహన సంస్కారాలు ఏవో చేయాలా అని చెప్పి ఆ మాత్రలు ఇచ్చి రాత్రులు బారేసి కిందికి వెళ్ళి జనాన్ని పిలుచుకొని వచ్చారయ్యా, గురువు గారు కొండ మీద ఇట్లా పొరపాటున ఏదో మా విషం మాత్రలు పొరపాటుని మరణించారు అని చెప్పి తీసుకొచ్చారు. వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. అక్కడ కొండ మీద ఒక పెద్ద బండ మీద చైనా లిపిలో ఒక శిష్యుడు రాశాడు. గురువుగారు ఇలా అన్నారు, మాకు అమృతత్వం వచ్చింది, దివ్య శరీరాలు వచ్చినాయి, మేము సిద్ధులమైనాము,
మీరు దురదృష్టవంతులు, మేము ఆకాశగమనంలో వెళ్తున్నాము, మేము ఎక్కడికైనా వెళ్ళగలం ఇప్పుడు అని చెప్పి అక్కడ చైనా భాషలో వ్రాయబడి ఉన్నది. ఈ మిగిలిన ఇద్దరు శిష్యులు వచ్చు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాడు చదివాడు. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన ఆ కొండ మీద ఆ మాత్రల కోసం వెతికారు కానీ వెతుకు దొరికితే ఇంకా దొరకలేదు. ఇప్పటికి కూడా కుర్తాడం కొండల మీద ఒక బండలో పాతకాలపు చైనా లిపిలో సగం అరిగిపోయిన అక్షరాలు ఓ శిలాశాసనం కనిపిస్తూ ఉన్నది. ఆ భోగనాథుడే పడవిలో కుమారస్వామి విగ్రహాన్ని వనమూలికలతో తయారు చేసిన వ్యక్తి. అది పడవిలో శిలా విగ్రహం కాదు, వనమూలికలతో తయారు చేసినటువంటి విగ్రహం. ఈ తిరుమూలరు ఈ ఇందాక కవిత్వం చెప్పాడు అని చెప్తే ఆయనకు సిద్ధత్వం వచ్చింది కుమారస్వామి యొక్క అనుగ్రహం వల్ల, నందీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల. ఆయన అంటాడు, నేను నందీశ్వరుణ్ణి ప్రార్థించాను, ఆ శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు నాకు దివ్యత్వాన్ని ఇచ్చాడు, నాకు లక్షల కోట్ల సంవత్సరాల స్మృతి కలిగింది నాకు. అతడు తమిళంలో రాసినటువంటి వేల పాటలు వాటిలో కనిపిస్తుంది. ఇట్లా శివభక్తులైనటువంటి వ్యక్తులు, సిద్ధులైనటువంటి వ్యక్తులు, మహాయోగులను పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వ్యక్తులు, వీళ్ళు చూపించినటువంటి మహిమలు, చెప్పినటువంటి విశేషాలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యము, విభ్రాంతి కలుగుతుంది. హిమాలయాల్లో శివ సంబంధమైనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఇప్పటికి కూడా కైలాస పర్వత ప్రాంతంలో ఖోజార్నాథ్ అని ఒక ఆలయం ఉన్నది. శైవులు దాన్ని మొట్టమొదట్లో అది భైరవాలయంగా నిర్మించబడింది. బౌద్ధ మతం వచ్చిన తర్వాత దాన్ని బుద్ధుడు అన్నారు. బుద్ధుడి యొక్క విగ్రహాలు పెట్టారు. ఇప్పటికక్కడ వజ్రపాణి వీళ్ళందరి యొక్క విగ్రహాలు ఉన్నాయి. చైనా వాళ్ళ ఆ టిబెట్ను ఆక్రమించినప్పుడు ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందులో ఉన్నటువంటి ప్రధానమైన విగ్రహాన్ని ఒక చైనా సైనికుడు తుపాకీ బాయినెట్తో పొడిచాడు. పొడిస్తే దాంట్లో నుంచి నెత్తులు వచ్చింది. దుర్మార్గుడా, ఎంత పని చేశావురా అన్న మాట వినిపించింది. వాడు నెత్తులు దొరికి చచ్చిపోయినాడు అక్కడే. అప్పుడు ఇంకా దాని జోలికి ఎవరు కూడా పోలేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదో కొంత రిపేర్ చేశారు. అయితే అక్కడికి మన వాళ్ళు ఎవరు కైలాస యాత్రకు పోయిన వాళ్ళు పోలేరు. అది ఎక్కడో చాలా ఇంటీరియర్ ప్లేస్లో ఉంటుంది. అసలు పోవటం సాధ్యం కదా మంచుకొండల్లో. అక్కడ మానస సరోవర ప్రాంతంలో ఆ గోజార్నాథ్ దేవాలయానికి కొంచెం దూరం అనుకోండి, అక్కడ తవ్వకాలు జరుపుతుంటే ఒక స్వర్ణ భైరవ విగ్రహం దొరికింది. స్వర్ణ విగ్రహం, కుక్క శునకం, బంగారు కుక్క యొక్క విగ్రహం దొరికింది. బంగారు శునకం విగ్రహం దొరికింది. అది ఆ రోజుల్లో దలైలామాకి చెప్పారు, ఇక్కడ శునకం దొరికిందండి, బంగారు శునకం దొరికింది అంటే అది భైరవుడి యొక్క వాహనం అయ్యా, అది అక్కడే ఉంచండి, ఆలయం కట్టండి అన్నాడు దలైలామా. ఆ ప్రదేశం అంతా శివ ప్రదేశం, భైరవ ప్రదేశం. ఇక్కడ వజ్రభైరవుడు తిరుగుతూ ఉంటాడు. హిమాలయాలలో కాశీలో కాలభైరవుడు ఉన్నట్లే అక్కడ వజ్రభైరవుడు ఉన్నాడు. ఆ వజ్రభైరవుడు రక్షిస్తూ ఉంటాడు. కాశీ కైలాస పర్వత ప్రాంతంలో నేను కొంతకాలం కింద సంచారానికి వెళ్ళినప్పుడు నాతో పాటు 100 మంది వచ్చారు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కూడా జరిగింది. కైలాస పరిక్రమకు వెళ్ళగలిగిన వాళ్ళందరూ వెళ్ళారు. అలాంటి వృత్తులు వెళ్ళలేకపోయినారు. మేము యువతలే ఉన్నాము. ఉంటే అక్కడి నుంచి సెల్ ఫోన్లో వార్త వచ్చింది. వెళ్తూ ఉన్న వాళ్ళలో ఒక భద్ర మహిళ, కొంచెం పెద్ద ఆవిడకు హార్ట్ అటాక్ వచ్చింది, పడిపోయింది, మరణిస్తుంది అని భయపడుతున్నారు. అయ్యో మనతో వచ్చిన ఆవిడ మరణిస్తుంది అని చెప్పి. అంటే ఏం చేయాలో స్వామివారు ఏదైనా చేయాలండి, ఏం చేస్తాము, ఆమె మరణించబోయే స్థితిలో ఉన్నది, హార్ట్ అటాక్ వచ్చింది, మనసు చలి తట్టుకోలేకపోయింది. సరే ఏదో కోరుతున్నారు. అప్పటికప్పుడు మనసు కూరుస్తున్నది. ఒక టెంట్ వేయించి అక్కడేవో కొన్ని ఇటుకలు సంపాదించి ఒక అరగంట ఆ ప్రాంతంలో గంటలో ఒక హోమకుండం తయారు చేశారు మనవాడు. అక్కడ హోమం చేయటం మొదలుపెట్టాను. భైరవుణ్ణి ఆవాహన చేస్తున్నాను. నమో భూతనాథం, నమో ప్రేతనాథం, నమ కాలకాలం, నమో రుండమాలం, నమ కాళికా ప్రేమలోలం కరాళం, నమో భై
భైరవం కాశికాక్షేత్రపాలం, కాశీక్షేత్రపాలకుడైన ఓ భైరవస్వామి రావయ్యా అని ప్రార్థించాం. హోమం జరుగుతున్నది, ఆహుతులు వేస్తున్నారు. భైరవ మంత్ర సాధన నా దగ్గర తీసుకొని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ ఆహుతులు వేస్తున్నారు. ఒక అరగంట అయ్యేసరికి ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక మిత్రుడు ఆ కొండ మధ్యలో కనిపిస్తున్నాడు. ఒక యోగి, ఇంతకుముందు చెప్పిన ఆయన, అతను కనిపిస్తున్నాడు. భైరవుడు వస్తున్నాడు, అనుగ్రహిస్తాడు, నీ చెప్పింది జరుగుతుంది, నువ్వెవరు అన్నాను నేను. అంటే మన ఇద్దరం 300 సంవత్సరాల కింద స్నేహితులము. ఇక్కడ డాకినీ శ్మశానం ఉన్నది, ఇక్కడ కలిసి తపస్సు చేశాము మనము. నువ్వేదో జన్మ మారి మళ్ళీ ఇటు వెళ్ళిపోయినావు. నేనే నిన్ను ఇక్కడికి రావాలని సంకల్పించి వచ్చేట్లు చేశాను అన్నాడు అతను. ఏమిటంటే నన్ను చాలామంది మన వాళ్ళు చాలాసార్లు మనం కైలాస యాత్ర వెళదామండి, మేము తీసుకెళ్తామండి, మాతో పాటు రండి అని అంటే, నేను వృద్ధుణ్ణి, ఆ చలికి తట్టుకోలేను, నా వల్ల కాదు, నేను రాలేను అన్నాను. సరే ఏదో కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకసారి మరీ బలవంతం చేస్తే వస్తాలే అన్నాను, వెళ్ళాను. అంటే నీవు రావడం ఇష్టం లేదు, చలికి తట్టుకోలేవని, కానీ నేను నిన్ను చూడాలనుకున్నాను, చాలా కాలం అయిందయ్యా నిన్ను చూసి, అందుకని నేనే సంకల్పించాను, ఇక్కడ నీకేం ఇబ్బంది ఉండదు, నా కోసమే నేనే పిలిపించాను నిన్ను. మనం ఇద్దరం, ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు, మనం ముగ్గురం కలిసి ఇక్కడ తారా సాధన చేశాము కనుక 250 సంవత్సరాల క్రింద. తారాదేవి యొక్క అనుగ్రహం ఉన్నది. అదిగో తారాదేవిని కూడా ఆవాహన చేస్తున్నాను, ఒకసారి చూద్దు కానీ మనం అందరం కలిసి పూజించిన దేవత అప్పుడు అందరినీ నిన్ను కూడా అనుగ్రహించింది. వందే వాసవ శక్తే పాదాబ్జం ప్రియభక్తం ప్రాతర్భాస్కర రక్తం పాపధ్వంసన శక్తం త్రీంకారానలకీలా దగ్ధారాతి సమూహాం విద్యుద్భాసురవీక్షా నిర్భూతాశ్రితమోహాం దేవశ్రీ నిటలేందు జ్యోత్స్నాలాలిత పాదాం మేఘశ్రేణ్యుపజీవ్య శ్రోత్రాకర్షకనాదాం శక్తీనాం అధిరాజ్ఞీం మాయానాం అధినాదాం తారాం అద్భుతసారాం గాయాం యుద్ధత వీరాం. మహావీరత్వం కలిగిన దేవి తారా, ఆ దేవత వచ్చి నిల్చున్నది. అటువంటి తారాదేవిని చూపించి మిత్రుడు చెప్పాడు, సరే మేము వెళ్తున్నాము, భైరవుడు వస్తున్నాడు, ఈ పని చేస్తాడు. భైరవుడు వచ్చాడు. కరుణామయుడైనటువంటి భైరవుడి యొక్క అనుగ్రహం. ఆ మహనీయుడు వచ్చాడు. వచ్చిన మరుక్షణంలోనే అక్కడ, ఎప్పుడైతే ఇక్కడ భైరవుడు వచ్చాడో, ఆకాశపు భూమికలో లోకమ్ములు లేని చోట, ఎక్కడున్నావో, ఎక్కడి నుంచి వచ్చావో స్వామి వచ్చాడు. అక్కడ అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఈ 100 మంది మధ్యలోకి నల్లని కుక్క ఒకటి పెద్దది వచ్చింది. వచ్చి ఆమెను పట్టుకొని, చీర పట్టుకొని వాసన చూసి లేపింది. ఆమె లేచి నిల్చున్నది. మళ్ళీ 24 గంటలు అందరూ కూడా మనసులో నడిచారు, వెనక్కి వచ్చారు. వీళ్ళు మళ్ళీ దిగి, కొండ దిగి పరిక్రమ పూర్తి, పరిక్రమ అంటే ప్రదక్షిణాన్ని పరిక్రమ అంటారు ఉత్తర హిందుస్థాన్లో. పరిక్రమ పూర్తి అందరూ వాళ్ళ కార్లలో వాళ్ళు ఎక్కిందాక ఆ కుక్క అక్కడ నిల్చున్నది. మళ్ళీ కొండల్లోకి వెనక్కి వెళ్ళిపోయింది. అలా ఆ వారాణసి మహాక్షేత్ర పాలకుడైనటువంటి ఆ భైరవుని యొక్క వాహనం, మహాశ్మశాన సంచారి అయినటువంటి ఆ మహనీయుని యొక్క వాహనం ఆ రకంగా ఉపకారం చేసింది. ఆ కుక్క వచ్చి ఈ ఉపకారం చేసింది అనడానికి ఆనాడు ఉన్నటువంటి 100 మంది సాక్షులు. ఆ విధంగా శివస్వరూపుడు, రుద్రస్వరూపుడు భైరవుడు కైలాస పర్వత ప్రదేశంలో ఆ మహాపురుషులు సంచరిస్తూ ఉంటారు. పాండవులు వెళ్ళారట అక్కడికి ద్వాపర యుగంలో. కైలాస పర్వతంలో శివుడు ఉంటాడు, శివుడిని చూద్దాము అని వెళ్ళారట. ఎక్కడా కనపడలేదు శివుడు. చెట్టు చివరకు అక్కడ మహర్షి ఉంటాయా, మేము శివుడి కోసం వచ్చాము, శివుడు ఎక్కడా కనపడలేదు అన్నారు. అంటే ఆయన ఉదికట్ల సాక్షాత్కరిస్తాడా మీకు? కాదు, మీకు కావాలంటే గుర్తు చెబుతాను వినండి అన్నాడు. అది అటు పోతున్నాయి చూడండి ఆవులు,
కోడెదూడలు కోడెలు ఇవన్నీ కూడా వెళుతున్నాయి. వాటిల్లో ఒక శివుడు ఉన్నాడు. వాటిని గుర్తుపట్టడం ఎట్లా శివుడని అని అంటే అది మీరే ఆలోచించుకోండి అన్నాడు. ఆయన చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఆలోచించి ఒక పని చేశారు. భీముడు వీళ్ళందరిలోకి పెద్ద బలశాలి కదా, ఆయన శరీరాన్ని కొంచెం పెంచి ఆ పొయ్యే దోవలో కొంచెం ఇరుకు దోవ, అటు రాళ్ళు ఇటు రాళ్ళు, పెద్ద కొండరాళ్ళు బండరాళ్ళు ఉన్నాయి. ఆ రాయి మీద ఈ రాయి మీద కాలు పెట్టాడు. అటొక కాలు ఇటొక కాలు పెట్టాడు. ఈ ఆవులు దూడలు అన్నీ ఆయన కాళ్ళ కింది గుండా వెళుతున్నాయి. శివుడు భీముడి కాళ్ళ కింది గుండా వెళ్తాడా? వెళ్ళడు కదా. అన్నీ వెళ్ళినాయి. ఒక్క వృషభం మాత్రం ఆమె ఉన్నదిలా వెళ్లకుండా. అప్పుడు అందరూ దిగి ఆ వృషభం కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. అయ్యా పరమేశ్వరుడు విలుగు, నేను గుర్తించడం కోసం ఈ పని చేశావు, క్షమించు అంటే ఆయన ఆశీర్వదించాడని హిమాలయ కథలలో ఆ కైలాస పర్వత ప్రాంతానికి చెందినటువంటి కథలు చాలా ఉన్నాయి. సిద్ధుల కథలు, యోగుల కథలు, మహనీయుల కథలు ఎన్నో ఉన్నాయి. ఇటీవలే మొన్న 19th సెంచరీలో అయితే ఒక యోగి దత్తాత్రేయ భక్తుడు ఉన్నాడు. అక్కడ దత్తాత్రేయ భక్తుడు దత్తమంత్రాన్ని కొన్ని లక్షల కోట్లు చేశాడు. దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఉన్నాడు, కైలాస పర్వతంలో ఉంటాడు. ఆయన గుహ దత్త గుహ ఉన్నది. హనుమంతుడు ఉన్న ప్రదేశం ఉన్నది. హనుమంతుడు తపస్సు చేస్తుంటాడు అని హనుమంతుడి గుహ ఉన్నది. మా మౌనస్వామి తపస్సు చేసినటువంటి గుహ ఉన్నది అక్కడ. అలా అతడు వెతుకుతూ ఒకరోజు దత్తాత్రేయ గుహ పలానా చోట ఉన్నది అని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళటానికి 3 రోజులు పట్టింది. అలిసిపోయినాడు, కూర్చున్నాడు. దత్త మంత్రం చేస్తూ, స్వామి అనుగ్రహించు, ఇంకా నేను ఉండగలిగేటట్టు లేదు, శ్రమపడ్డాను, నా వల్ల కావటం లేదు అని కూర్చున్నాడు. దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు, అతన్ని అనుగ్రహించాడు, అతనికి శక్తి వచ్చింది. ఏదో చేయవలసిన ఉపదేశం ఏదో చేశాడు. మళ్ళీ నీ ఆశ్రమానికి వెళ్ళు అన్నాడు. అంటే వెళ్తాను స్వామి, కానీ నడవగలనో లేదో అని అనుమానంగా ఉంది, శక్తి లేదు అంటే నువ్వు ఎందుకు నడవటం, నాతో రా అన్నాడు. ఆయన చేయి పట్టుకున్నాడు. ఈయన 3 రోజులు నడిచింది కాస్త మొత్తం 15 నిమిషాల్లో ఆశ్రమంలో ఉన్నాడు. అతడు తన జీవిత చరిత్ర రాస్తే అది ఇటీవల అది కూడా ఇంగ్లీష్లో వచ్చింది. ఏ సెయింట్ అది 19th సెంచరీ. ఇట్లా స్వామి ప్రణవానంద తెలుగుదేశంలో దండిభట్ల వారు ఆయన అక్కడ 25 చాతుర్మాస్య దీక్షలు చేశాడు. మామూలుగా సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. సంవత్సరంలో 4 నెలలు ఒక చోట కదలకుండా ఉండాలి అని చెప్పి. అది మాసస్య పక్ష అని 2 నెలలుగా మారిందనుకోండి, 2 months. కానీ ఈ స్వామి ప్రణవానంద కైలాస పర్వత ప్రాంతంలో ఒక యజ్ఞశాల నిర్మించి ఆయన 25 చాతుర్మాస్యములు అక్కడ చేశాడు. ఆయన కైలాస పర్వతాన్ని గురించి, హిమాలయ యాత్రల గురించి చాలా మహాద్భుతమైన విశేషాలతో గ్రంథం రాశాడు. దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లో మంచి ప్రిఫేస్ రాశాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆస్తికుడో నాస్తికుడో ఏదన్నా ఉన్నా ఇటువంటి కొన్ని విశేషాలు ఉన్నాయి ఆయనలో. ఆయన భార్య కోసం ఆయన స్వామి ఆనందమాయి దగ్గరికి వెళ్ళేవాడు. ఆనందమాయి గొప్ప యోగిని. కమలా నెహ్రూ గారు ఆమె భక్తురాలు, అందుకని ఆమె దగ్గరికి భార్య కోసం వెళ్ళేవాడు. నమ్మినా నమ్మకపోయినా వెళ్ళేవాడు అన్నమాట. మోతీలాల్ నెహ్రూ గారు మరణిస్తే జంధ్యం వేసుకొని ఆబ్దికం పెట్టడం ఇవన్నీ కూడా చేశాడు. ఏదో కొన్ని మంచి గుణాలు, కొన్ని ఇతర గుణాలు ఏవో అనుకోండి. ఆనందమాయి చెప్తుంది, మహాపురుషుడైన దేవరహ బాబా బృందావన యోగి, ఆయన యొక్క అనుగ్రహం వల్ల నేను ద్వాపర యుగం నాటి మనుష్యులను చూడగలిగాను. వాళ్ళు 20 అడుగులు 25 అడుగులు ఎత్తున్నారు. హిమాలయాలలో నేను కైలాస పర్వత ప్రాంతంలో వాళ్ళని చూశాను అని అంటుంది ఆనందమాయి. దేవరహ బాబా అట్లాంటి వాడే మహాయోగి. కొన్ని వేల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు. ఆయన వయస్సు ఎవరికి తెలియదు. మొన్నటిదాకా ఉన్నాడు, 15 ఏళ్ల కింద దాకా ఉన్నాడు ఆయన. ఆనందమాయి అంటుంది ఆయన వయస్సు ఎవరికి తెలియదు, కొన్ని వేల సంవత్సరాలు ఆయన వయస్సు అని చెప్పి. మనకు ఇండియాకు మొట్టమొదటి ప్రెసిడెంట్గా చేశాడు రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ తాతగారు ఆయన చిన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ 5-6 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవరహ బాబా దగ్గరికి బృందావనం తీసుకెళ్ళి నమస్కారం చేయించాడు. ఆయన అన్నాడు, ఒరే వీడు దేశాన్ని ఏదేవాడైతాడు రా అన్నట్టు. నమస్కారం చేసి, తాతగారు ఆయన ఎవరండి, నేను దేశం ఏదేవాడిని అవుతానని చెబుతున్నాడు అని అంటే, అవునరా నువ్వు దేశాన్ని వెళ్ళేవాడి వచ్చావుట, ఆయన మహాయోగి, ఆయన మాట తప్పదు అన్నాడు. అంటే
ఆయన ఎప్పటివాడు ఏమిటి అని అడిగితే, ఆయన ఎప్పటివాడో నాకు మాత్రమే తెలుసురా, మా తాత నీలాగనే నేను 5 ఏళ్ల వాడుగా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చాడు, నేను నీలాగనే అడిగాను, మా తాత నన్ను తీసుకెళ్ళాడు రా అన్నాడు ఆయన. తాతల కాలం నుండి కూడా ఉన్నాడు ఆయన బృందావనంలో, మహాయోగి ఆయన అంటాడు. మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన మధ్య చెన్నారెడ్డి అక్కడ గవర్నర్గా చేసినప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర ఫోటో తీయించుకొని షష్ఠి పూర్తి సంచికలో వేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా దేశాన్ని పరిపాలించిన అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. ఆయన మంచి మీద కూర్చునేవాడు. ఆ మంచి ఇప్పటికే ఉన్నదనుకోండి. మొన్ననే ఇటీవలే శరీరాన్ని విడిచిపెట్టాడు ఆయన. మహనీయులైన సిద్ధ పురుషులు, యోగీశ్వరులు, మహాపురుషులు, వీళ్ళ జీవితాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యము, ఆనందము కలుగుతుంది. అయితే మనం కూడా అట్లా ఎందుకు కాకూడదు ఆలోచించండి. అంటే ఊరికి రాదు, తపస్సు చెయ్యాలా. తపసా విజిజ్ఞాసస్వ, తపస్సు చేయండి, తెలుసుకోండి. తపస్సు చేస్తే వాళ్ళలాగా దివ్యమైనటువంటి సిద్ధత్వాన్ని పొందవచ్చు, 100,000 సంవత్సరాలు జీవించవచ్చు. మహాపురుషుడు తెలుగు యోగి త్రైలింగ స్వామిని గురించి చెప్పాను. ఆయన జీవితం, ఒక జీవితాన్ని గురించి కనుక మనం చదివితే ఎన్ని అద్భుతాలు, ఎంత విశేషాలు. అటువంటి మహాపురుషులు అందరూ కూడా ఏదైనా తపస్సు వల్ల సాధ్యమే. మామూలుగా ఏదో ఆరోగ్యంగా ఉండటం, బాగుండటం. ఒకసారి ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారిని అడిగారు, మీరు 80 ఏళ్ళు వచ్చినా ఉపన్యాసాలు చెబుతూ తిరుగుతున్నారండి, మీ ఆరోగ్యం యొక్క రహస్యం ఏమిటి అని అడిగారు ఆయన. నేను రోజు అత్తి పండు తింటాను, అంజూరు పండు, అందుకని నాకు ఇట్లా ఉంది, బాగుంది అన్నాడు. విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం గారిని స్వాతంత్ర సమర యోధుడు ఉండేవాడు. ఆయనకు 75 సంవత్సరాల వయసు వచ్చినా ఆయన బుగ్గలు గులాబీ రంగులో నిగనిగలాడుతూ ఉండేది. ఆయన అడిగారు, ఏమిటండి మీ ఆరోగ్యం యొక్క రహస్యము, ఇంట్లో బాగా ఉన్నారు అంటే, నేను రోజు ఉసిరికాయ పచ్చడి తింటాను అన్నాడు ఆయన. ఏమో ఉండవచ్చు, కావచ్చు, వాటి ప్రభావం కావచ్చు, కానీ అది ఏదో కొంతవరకే. అసలు మహాశక్తి కావాలా, దీర్ఘాయువు కావాలా అంటే తపస్సు చేయాలా, దేవతలను ఆశ్రయించాలి, సంవత్సరాలు దివ్యక్షేత్రాలలో ఉండి తపస్సు చేయాలా. త్రైలింగ స్వామి 20 సంవత్సరాల పాటు శ్మశానంలో కాళీ సాధన చేశాడు, సాధించాడు. ఎవరైనా సాధించవచ్చు. ఎవరికైనా దీర్ఘకాలం ఉండాలని ఉంటుందిగా, ఎవరికి పోవాలని ఉండదు. కానీ ఉండటం సాధించాలి. ఆ సాధించాలనంటే కష్టపడాలి. కష్టపడండి, సాధించండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా సాధించవచ్చు. మీరందరూ అటువంటి సాధకులు కావాలి, ధ్యాన యోగులు కావాలా, సిద్ధులు కావాలి. శుభమస్తు. నారాయణ నారాయణ. చాలా బాగా ఉందండి మీ మొత్తం. చాలా శక్తి నాకు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత చాలా బాగా తెలుగులో విన్నాం కథ. ఇది చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం, ఆ తర్వాత మీ తర్వాత విన్నాం. అయితే ఈ 2-3 సంవత్సరాల్లో మొత్తం కాన్షియస్నెస్ బాగా మారుతుంది, ప్రపంచంలో చాలా గొప్ప శక్తి వస్తుంది అని అంటున్నారు. దాని గురించి కొంచెం వివరించాలి. అంటే ఇప్పుడు నాకు జ్యోతిష్యం చెప్పమంటారు. జ్యోతిషం ఇప్పుడు భారతదేశానికి చాలా అనుకూలమైనటువంటి కాలం వస్తుంది అని యోగుల యొక్క విశ్వాసం. ముఖ్యంగా 2012 మే తర్వాత చాలా మంచి సమయం వస్తున్నది అని అందరూ ధ్యాన యోగులు తమ యొక్క ధ్యానాలలో చూసి చెబుతూ ఉన్నటువంటి అంశం. అంటే దివ్యజ్ఞానం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. హిందూ యోగులు, తపస్సులు వాళ్ళు ఇంకా ఎక్కువగా కృషి చేసి ఆధ్యాత్మిక చైతన్యం, ధర్మరక్షణ, ధర్మశక్తి ప్రపంచంలో వచ్చేట్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అని అనటానికి ఇటువంటివన్నీ కూడా మనకు చిహ్నాలు. చాలా మంచి సమయం రాబోతున్నది. అప్పుడు మనం ఇట్లాంటి సాధన చేస్తే మనకి ఏ విధంగా సాయం ఉంటుంది? సాధన అనేది వ్యక్తిగతమైంది కనుక మీ సాధన మీరు కావాలనుకుంటే వ్యక్తిగతంగా ఏం చేయాలి. సామూహిక సాధనలు ఏవో ధ్యానము, ప్రార్థనలు, భజనలు ఇట్లాంటివన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇదిగో రేపు సరిపోయే ధర్మరక్షణ యజ్ఞం కూడా అట్లాంటిది. ధర్మాన్ని, ప్రపంచంలో ధర్మాన్ని స్థాపించడం కోసం సనాతనమైన వేద ధర్మం, పవిత్రమైన
ఆ సంస్కృతి దాన్ని వ్యాప్తి చేయడం కోసం, రక్షించడం కోసం యజ్ఞాలు జరుగుతున్నాయి. సామూహికంగా జరిపే వీటన్నింటి వల్ల ఇంకా శక్తి పుడుతుంది. సామూహికంగా ధ్యానం చేయటం ఇవన్నీ అట్లాంటిదే. గాయత్రి మంత్రం ఉన్నది, మీలో చాలామంది గాయత్రి తెలుసు. గాయత్రి మంత్రంలో చూడండి, భర్గో దేవస్య ధీమహి అని ఉన్నది. ధీమహి ఈజ్ ఎ ప్లూరల్ నెంబర్ వెర్బ్. అది బహువచన క్రియ. అంటే ప్రాచీన కాలంలో ఋషులు మేము ధ్యానిస్తున్నాము అని చెబుతున్నారంటే కలిసి ధ్యానం చేసేవాళ్ళు అన్నమాట. అవసరమైనప్పుడు కలిసి ధ్యానం చేయొచ్చు. ధ్యానము, హోమము, జపము, భజనలు, సంకీర్తనలు ఇవన్నీ కలిసి చేయొచ్చు. ఇవన్నీ కాక వ్యక్తిగత సాధన, ఎవరి తిప్పలు వాడివే మళ్ళీ. కనుక మీ తిప్పలు మీరు పడండి, అందరితో కలిసి దేశం కోసం, జాతి కోసం కాస్త తిప్పలు పడండి.